வெங்கடேசாயன் பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Making political speeches and creating objectionable reels reporting them. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. ओम नमो वेंकटेशाय. भक्तों को सूचना. తిరుమల క్షేత్రమే రాజ్యం అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடும். ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು పట్టుకోవాలా? ఓకే. హాయ్ అండి, నా పేరు స్వాతి దీక్షిత్. శ్రీవారి దర్శనం రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను, అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వస్తాను స్కెడ్యూల్ని బట్టి. బట్ లాస్ట్ మంత్ వచ్చాను అండ్ వెంటనే డిసెంబర్లో, అది కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన వెంటనే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఇంత కూల్గా లేదు, బట్ ఇప్పుడు ఎనీవే ఇట్స్ హిల్ స్టేషన్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. బట్ చలి అయితే చాలా చాలా ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ శ్రీవారి ముందు అవాయిడబులే కాబట్టి చాలా ప్లెజెంట్ దర్శనం జరిగింది. అండ్ ఐమ్ వెరీ బ్లెస్డ్. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మళ్ళీ పిలిస్తే జాన్లో కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావాలని అనుకుంటున్నాను. అందరికీ నా అలాగే మంచి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ వింటున్నాను. లాస్ట్ 1.5 year నుంచి అయితే ఐ వాజ్ లిస్నింగ్ టు ఆల్ ది స్క్రిప్ట్స్. బట్ నా క్యారెక్టర్కి సెట్ అయ్యే అవి ఏవి నాకు ఇంకా తగలేవు. బట్ ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే వింటున్నాను. సూన్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్. చాలండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ప్రణవి. నేను ఈరోజు తిరుపతికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. నిన్న అల్పిరి మెట్లు కూడా ఎక్కాము బొట్లు పెట్టుకుంటూ, ఫస్ట్ టైం అది. సో చాలా సంతోషంగా ఉంది బాగా అయినందుకు దర్శనం. వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను, బికాజ్ నాకు తిరుపతి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఉన్నాయి కొన్ని లైన్లో, ప్లస్ స్క్రిప్ట్స్ కూడా కొన్ని వింటూ ఉన్నాను. మెల్లిగా అవి జరుగుతాయి. తెలుగు ట్రై చేస్తున్నాను, ప్లస్ తమిళ్ కూడా ట్రై చేస్తున్నాను. సో ఫ్యూచర్లో తమిళ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.